ముందుగా హెడ్లైన్స్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. బడ్జెట్ 2020పై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విలేకరుల సమావేశం. వైఎస్ఆర్సీపీ స్టేట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి ప్రెస్ మీట్. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, శిలాతోరణం వరకు క్యూ లైన్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు మీడియాను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 26-27 సంవత్సరానికి 26-27 సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. మరి బహుశా మా మిత్రుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమ్ గారు పొరపాటున లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఏదైనా చదివినా అని మాకు అనుమానం వచ్చింది. ఎందుకంటే పోయినసారి బడ్జెట్ కన్నా దాదాపు పెద్ద దీనిలో మార్పులు చేర్పులు ఏం లేవు. వీళ్ళు 2.5 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది, ఎక్కడ ఏం అభివృద్ధి జరిగింది అని కూడా చెప్పుకోవడం జరిగింది. కానీ ఎక్కడ కూడా దాని యొక్క రిజల్ట్ విషయంలో ఎక్కడ కూడా మాట్లాడలేదు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే వాళ్ళు మాట్లాడుతున్నారు ఎడ్యుకేషన్ గురించి. మీరు ఎడ్యుకేషన్ విషయంలో గత సంవత్సరం కన్నా ఒక 1000 కోట్లు పెంచినప్పుడు కూడా ఓవరాల్ బడ్జెట్లో అది కేవలం 8.6% మాత్రమే ఎడ్యుకేషన్ అలాట్మెంట్ ఉంది. ఇతర రాష్ట్రాలు మనం పోల్చుకుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 13%, బీహార్ 21%. ఈ విధంగా ప్రతి రాష్ట్రం కూడా ఎడ్యుకేషన్కి వారు ఇస్తున్నటువంటి ఒక ప్రాధాన్యత ఏదుందో వాళ్ళ బడ్జెట్లో ఉన్నటువంటి ఒక కేటాయింపుల మీద. ముఖ్యమంత్రి గారు పోయి ఉస్మానియా యూనివర్సిటీలో నేను 1000 కోట్లు ఇస్తా అని చెప్పేసి అది 1000 రోజులైనా కూడా దాని గురించి మాట్లాడరు. కానీ బడ్జెట్ అలొకేషన్ మాత్రం పర్సెంటేజ్ పెంచరు. మీరు మాట్లాడినటువంటిగా ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీసు, ఇంటిగ్రేటెడ్ కాలేజెస్ ఇవన్నీ పెద్ద గొప్పగా చెప్పుకున్నారు విజన్లో. కానీ ఏది కూడా మీరు అలాట్ చేసిన బడ్జెట్లో విద్యా వ్యవస్థకు ఏది కూడా మెరుగుపెట్టేటటువంటి ఒక ప్రయత్నం లేదు దాంట్లో. రెండో విషయం వచ్చే వరకు ఆరోగ్య విషయంలో చెప్పారు మీరు. ఆరోగ్య విషయంలో కూడా ప్రభుత్వం పెద్ద ప్రయత్నం చేసినట్టు ఏం కనబడలేదు. ఆరోగ్య విషయంలో కూడా మీరు పథకాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలు అవన్నీ కూడా ఆరోగ్యశ్రీ పర్యవేక్షిస్తుంది. వాళ్ళ ఒక సూపర్విజన్లో మిగతా పెన్షన్స్ కానీ వాళ్ళ ఒక బెనిఫిట్స్ కానీ అవి కూడా వాళ్ళు పర్యవేక్షిస్తారని చెప్పారు. ఆరోగ్యశ్రీకే గతి లేదు, దిక్కు లేదు. ఆరోగ్యశ్రీ బకాయిలే ఇంకా పూర్తి కాలేదు, ఇవ్వలేదు ఎక్కడ. అటువంటి ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్కు ఈ పెన్షన్లు ఇవన్నీ కూడా పెట్టేస్తే అంటే ఇవి కూడా దివాలు తీయాలని, ఇవి కూడా బకాయి పడాలనా? అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక ఏదైతే ఇవాళ చెప్పడం జరిగిందో అది మొత్తం కూడా ఏదో ఫ్యాన్సీగా, దీంట్లో ఎక్కడ కూడా అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది అనే విషయం మీకు లేదు. మేము ఫ్యూచర్ సిటీ పెట్టినాం, మేము అది పెట్టినాం, ఇది పెట్టినాం చెప్తా ఉన్నారు. బడ్జెట్ 2026 పై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విలేకరుల సమావేశం. ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ రాష్ట్ర ప్రజల్ని చాలా తీవ్రంగా నిరాశపరిచింది. 6 గ్యారంటీలకు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు కలిసి ఈ బడ్జెట్ తో విజయవంతంగా గోరి కట్టారు. గత బడ్జెట్ ప్రసంగం కన్నా ఈ బడ్జెట్ ప్రసంగంలో 20 పేజీలు పెంచారు, 20,000 కోట్ల బడ్జెట్ పెంచారు తప్ప 6 గ్యారంటీల ప్రస్తావన గాని దానికి అవసరమైన నిధులు కేటాయింపు చేయలేకపోయారు. కాగితాల మీద, అంకెల మీద తప్ప ప్రజల కష్టాలు తీర్చడంలో గాని 6 గ్యారంటీల అమలు విషయంలో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మరొకసారి స్పష్టంగా అర్థమైపోయింది. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ డిక్లరేషన్లు కేవలం ఓట్ల కోసమే తప్ప ఆ వర్గాల బాగు కోసం కాదని ఈ బడ్జెట్ నిరూపించింది.
గత బడ్జెట్ లో పథకాలు పెట్టి నిధులు ఖర్చు చేయని పథకాలకు తిరిగి మళ్ళీ ఇది ఈ బడ్జెట్ లో కూడా అవే పథకాలు, అదే నామస్మరణ, అదే కేటాయింపు. ఎట్లా నమ్మాలి? పోయిన బడ్జెట్ లో రాజీవ్ యువ వికాసానికి 6,000 కోట్లు పెట్టామన్నారు, 6 పైసలు కూడా ఖర్చు పెట్టలేదు. మళ్ళీ ఈ బడ్జెట్ ప్రసంగంలో మళ్ళీ అదే రాజీవ్ యువ వికాసం పథకం గురించి ఏదో గొప్పగా చెప్పారు. పోయిన బడ్జెట్ లో చెప్పారు, బల్లలు కొట్టారు, 6 పైసలు ఖర్చు పెట్టలే. తిరిగి మళ్ళీ అదే పాట పాడింది ఈ బడ్జెట్ లో. అట్లా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 24-25 బడ్జెట్ లో పెట్టిండ్రు, 25-26 బడ్జెట్ లో పెట్టిండ్రు, ₹1 ఇవ్వలేదు, 1 పైసా కూలీలకు అందలేదు. మళ్ళీ ఈ బడ్జెట్ లో అదే చదివిండు బట్టి. అంటే నీ బడ్జెట్ కో శాంటిటీ లేదు. బడ్జెట్ అనేది కేవలం అంకెలు మాటల గారడిగా మార్చింది తప్ప మీ కేటాయింపుల ఖర్చు విషయంలో ప్రజలకు పథకాలు అందించడంలో చిత్తశుద్ధి లేదు అని అర్థమైతా ఉంది. అది ఆత్మీయ భరోసా అయినా, రాజీవ్ యువ వికాసం అయినా. ఆ రాజీవ్ గాంధీ పేరు పెట్టి ఆయన ఆత్మ క్షోభించే విధంగా చేసిండ్రు, ₹1 ఖర్చు పెట్టలేదు రాజీవ్ యువ వికాసం. ఇందిరమ్మ పేరు పెట్టి ఇందిరమ్మ ఆత్మ క్షోభించే విధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా పైసా అందించలేదు. అంటే కనీసం మీ నాయకులని చెప్పుకునే మీ ఇందిరమ్మ పేరు మీద పెట్టిన పథకం, మీ రాజీవ్ యువ వికాసం అని రాజీవ్ గాంధీ గారి మీద పెట్టిన పథకానికే ₹1 ఇయ్యలేదు, ₹1 ఖర్చు పెట్టలేదంటే మీరంతా కూడా బట్టి బడ్జెట్, బడా జూటా బడ్జెట్, బట్టి బడ్జెట్, బోగస్ బడ్జెట్ అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమైతా ఉంది. అసెంబ్లీ ఎన్నికల టైంలోనేమో అభయహస్తం, ఇలా 3వ బడ్జెట్ చూసిన తర్వాత అది అభయహస్తం కాదు, రిక్తహస్తం అని అర్థమైపోయింది. వైఎస్ఆర్సీపీ స్టేట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి ప్రెస్ మీట్. ఈరోజు రాష్ట్రంలో ఇంతకంటే కూడా దిగజారదు ఈ పోలీస్ వ్యవస్థ అన్న ప్రతి సందర్భంలో కూడా మరింత దిగజారుతున్న పరిస్థితి చూస్తున్నాం. ముఖ్యంగా ఇటీవల తెలంగాణకు సంబంధించిన కేవీ రెడ్డి అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న వ్యక్తిని కర్నూలు పోలీసులు అక్రమ కేసు పెట్టారు అతని పైన. అదేంటంటే మహాశివరాత్రి సందర్భంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా సెట్టింగులు వేసి మహా టీవీ వంశీ ఆధ్వర్యంలో శివోహం అనే కార్యక్రమం జరుపుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రధాన అతిథిగా పిలవడం జరిగింది. ఆ సందర్భంగా మహా టీవీ వంశీ చంద్రబాబు నాయుడు గారిని దేవునితో పోల్చడం, దీన్ని రిలే చూసిన తర్వాత కేవీ రెడ్డి అనే జర్నలిస్ట్, అతను ఉస్మానియా యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ జర్నలిజంలో, అనేక వీడియోలు చేసినాడు. ఎక్కడ అశ్లీలత కానీ అసభ్యత కానీ ఇట్లాంటి ఇవి లేవు. ఇందులో కూడా ఏం లేవు అలాంటివి. మహా టీవీ వంశీ ఏం మాట్లాడినాడో అవే రీప్రొడ్యూస్ చేస్తూ చేసిన వీడియో పైన పెట్టిన అక్రమ కేసు. ముందు ఒకసారి మహా టీవీ వంశీ ఏం మాట్లాడాడో మనం చూద్దాం. అమరావతి గురించి ప్రస్తావించారు. అమరావతి, ఆ ఇంద్రుడు ఏర్పరిచినటువంటి అమరావతి, పంచరామాల్లో ఒకటైనటువంటిది మొట్టమొదటిది అమరావతి. మరి ఆ అమరావతినే సర్వనాశనం చెయ్యాలనేటువంటి కుట్ర ప్రయత్నాలు కూడా ఆ అమరావతి మీద జరిగినాయి. కానీ ఆ అమరావతి మీద జరిగినటువంటి కుట్రని ఛేదించటానికి ఆ శివయ్య నారా చంద్రబాబు నాయుడు గారి రూపంలో, నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఆ కుటిల ప్రయత్నాలన్నిటికీ కూడా
చెక్ పెట్టారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న ఉగాది పర్వదినం సందర్భంగా స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలి రావడంతో కొండపై రద్దీ వాతావరణం నెలకొంది. టీడీపీ వెల్లడించిన వివరాల ప్రకారం మార్చి 19వ తేదీ గురువారం నాడు మొత్తం 57,272 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 23,842 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఒక్కరోజే శ్రీవారి హుండీకి 3.37 కోట్ల కానుకలు లభించాయి. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అంతకుముందు రోజు 72,332 మంది శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో క్యూ లైన్లు వెలుపల దాదాపు కిలోమీటర్ దూరంలోని శిలాతోరణం వరకు విస్తరించాయి. భక్తులు గంటల తరబడి క్యూ లైన్ లో నిరీక్షిస్తున్నారు. మార్చి 26వ తేదీన చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపడతామని తెలంగాణ రాష్ట్ర వికలాంగుల మేనిఫెస్టో సమితి నాయకులు వీరయ్య అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద తెలంగాణ రాష్ట్ర వికలాంగుల మేనిఫెస్టో సమితి ఆధ్వర్యంలో మార్చి 25 నిరసన కార్యక్రమం, 26 చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో చెప్పిన అంశాలు అమలు చేయకుండా వికలాంగులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. వికలాంగులకు 60,000 పెన్షన్ పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తున్నారని వెంటనే వికలాంగుల సంక్షేమానికి కృషి చేయాలి. లేని పక్షంలో ఈ నెల 26న అసెంబ్లీ ముట్టడించి వికలాంగుల సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. ఎన్నికల ముందు వికలాంగుల సంక్షేమ అభివృద్ధికి అవసరమైన చర్యలు అధికారంలోకి వస్తే చేపడతామనే ఉద్దేశంతో మేనిఫెస్టోలతో ఏదైతే అంశాలు చేర్చిందో వికలాంగుల పెన్షన్ 6,000, వృద్ధుల వితంతువులు ఇతర సామాజిక పెన్షన్లు 4,000, తీవ్ర వైకల్యం వారికి 15,000, అదేవిధంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా, రాష్ట్రంలోని అన్ని రకాల శాఖల సంస్థల్లో ఖాళీల భర్తీలు, అదేవిధంగా వికలాంగుల చట్టంలోని అన్ని అంశాల పూర్తిస్థాయి అమలుకు, ఇతర అంశాలను ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుంచి మొదలెడితే దశల వారీగా సంవత్సరం లోపల అన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, పెన్షన్ వచ్చిన ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే మొట్టమొదటి అంశం పెన్షన్ అమలు చేస్తున్న ముఖ్యమంత్రి, మిగతా అంశాలు 100 రోజుల లోపల అమలు చేస్తున్న ముఖ్యమంత్రి. దురదృష్టం ఏంటంటే ఈ రోజున 2.5 సంవత్సరాలు దాటిన రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి, ప్రతిపక్ష నాయకులు వికలాంగుల అంశం పట్టించుకోకపోవడం, ప్రజా సంఘాల వారు ఎవరికి వారి సమస్యల సాధన గురించి పట్టించుకొని వికలాంగుల సమస్యల గురించి మాట్లాడకపోవడం ఎంత దుర్మార్గమైన వ్యవస్థ అంటే, సోదరులారా, రాజ్యాంగం ప్రకారం శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ అయితే, న్యాయ వ్యవస్థ అయితే 4వ స్తంభమైన పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా ప్రసారం మీ యొక్క అండతోని మేము ఇవాళ ఉద్యమాలకు ముందుకెళ్తున్నాం. ఈ ఉద్యమంలో సమస్యలు సాధించుకోవడానికి అన్ని సంఘాల, సంస్థలు, వ్యక్తులతో ఏర్పడిన రాష్ట్ర వికలాంగుల మేనిఫెస్టో అమలు సాధన సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ఉద్యమంలో 25వ తారీఖు వికలాంగుల నిరాదీక్షలు, 26వ తారీఖున చలో అసెంబ్లీ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో పాల్గొన్న ఆయా సంఘాల ప్రతినిధులు ముదిగోడి నరసింహగౌడ్ గారు, అదేవిధంగా వంశీరాజు రామచంద్ర గారు, డెవలప్మెంట్ అసోసియేషన్ ఫర్ ద డెఫ్ ప్రసాద్ గారు, అదేవిధంగా మరుగుజ్జుల సంఘం అధ్యక్షులు మల్లేషు సైదుల్ గారు, ఇతర కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చట్టాలు తెచ్చి దేశ సంపదను కార్పొరేటర్లకు, బహుళజాతి సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి ఆరోపించారు. శుక్రవారం రోజున కరీంనగర్ జిల్లా జమ్మికుంట పార్టీ కార్యాలయంలో మండల కమిటీ సమావేశం కామ్రెడ్డి సతీష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు కొప్పుల శంకర్, మండల కమిటీ సభ్యులు దండెగారి సతీష్, బాసిర సంపత్రావు, వడ్లూరి కిషోర్, బైరం సమ్మయ్య, రాచపల్లి, తిరుపతి, గడ్డం శోభన్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు, వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు, నశించాలి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలి. పోరాడదాం ప్రజా సమస్యలపై, జిందాబాద్ సిపిఎం, జయప్రదం చేయండి ఈ నెల 24న జరిగే కలెక్టరేట్ ధర్నాను, జయప్రదం చేయండి ఈ నెల 24
ఉన్న కరీంనగర్ కలెక్టరేట్ ధర్నాను నశించాలి ప్రజా వ్యతిరేక విధానాలు, పోరాడుదాం ప్రజా సమస్యలపై, వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక చట్టాలు, వ్యవసాయ కూలీల వ్యతిరేక చట్టం, అట్లాగే కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నెల 24న కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భారీ ధర్నా కార్యక్రమం ఉంటుంది. ఈ ధర్నాను జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులకు, సానుభూతి పరులకు, ప్రజలకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా విత్తన చట్టం, అట్లాగే విద్యుత్ సంస్కరణల చట్టం ఈ రైతు వ్యతిరేకమైనటువంటి చట్టాలుగా రూపొందించారు. ఇది కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా, ఇదైతే బహుళజాతి సంస్థలకు అనుకూలంగా ఉండేటువంటి చట్టాలుగా తయారు చేశారు. ఈ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి ఇలా కొత్తగా విబీజీ రామ్జీ అనే పేరుతోని కొత్త చట్టం తీసుకొచ్చారు. ఈ కొత్త చట్టం ఉపాధి కూలీల గొంతు కోసే విధంగా ఉంది. గతంలో ఏదైతే బీజేపీ ప్రభుత్వం రాకముందు 2 లక్షల కోట్లు ఉన్నటువంటి బడ్జెట్ను ఈరోజు కేవలం 60,000 కోట్లకు తగ్గించారు. రేపు రాబోయే కాలంలో కూడా మరింత ఈ ఉపాధి హామీ పనిని తీసేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉంది. కాబట్టి ఇది కూలీల గొంతు కోసేటువంటి ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి, అట్లాగే 29 చట్టాలు ఏవైతే ఉన్నాయో కార్మిక చట్టాలు స్వాతంత్రం రాకముందు కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను 4 లేబర్ కోడ్లు చేసి కార్మికులను మరింత కట్టు బానిసలుగా చేసేటువంటి చట్టాలు అవి, వాటిని కూడా రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తాను. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, నిరుద్యోగ వృత్తి ఇప్పటివరకు ప్రకటించలేదు, వెంటనే ప్రకటించాలని చెప్పేసి, అట్లాగే మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, చెల్లిస్తామన్నారు. ఇప్పటివరకు వాటి గురించి ఏమాత్రం, ఇలా గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కూడా 500 రూపాయలకి ఇస్తాం, మిగతా సబ్సిడీ అన్నారు. ఒక్క నెల మాత్రమే వేశారు, మిగతా అంతా ఇప్పటి వరకు పడినటువంటి పరిస్థితి. అట్లాగే వడ్డీ లేని రుణాలు మహిళల స్వశక్తి సంఘాలకు అన్నారు, వడ్డీ కట్టించుకుంటున్నారు, కేవలం పేరుకు మాత్రమే వడ్డీ లేని రుణాలు. అట్లాగే వాళ్ళు చేసుకున్నటువంటి ఉపాధి ఏదైతే ఉందో ఆ ఉపాధి అరించివేసే విధంగా కూడా ఈ కొత్త చట్టాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని రద్దు చేయడం, అట్లాగే ప్రజలకు ఉపయోగపడేటువంటి, ప్రజలకు ప్రయోజనకరంగా ఉన్నటువంటి చట్టాలు తీసుకురావాలి తప్ప ఇలా కార్పొరేట్ సెక్టార్కు, అట్లాగే ఈ బహుళజాతి సంస్థలకు అనుకూలంగా ఇలా వివిధ రూపాల్లో చట్టాలు తీసుకొచ్చి ప్రజలను మొత్తం కూడా ఈ రైతాంగాన్ని భూమి నుండి వేరు చేసేటువంటి కుట్రలు కూడా అదాని అంబానికి అప్పచెప్పే కుట్రలు కూడా కొనసాగుతున్నాయి. కాబట్టి ప్రజానికం ఆలోచించాలి. దేశభక్తి ముసుగులో ఇలా బీజేపీ చేస్తున్న దేశ సంపదను మొత్తం కూడా కొల్లగొడుతూ ఇలా కార్పొరేట్లకు అప్పచెప్తున్నది, ప్రపంచ కుబేర్లను తయారు చేస్తున్నది. గతంలో ఎక్కడో ఏ మూలకు ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇలా మోడీ వచ్చిన తర్వాత ప్రపంచ కుబేరులుగా తయారవుతున్నారు. ఈ సంపద అంతా పేదల నుంచి వెళ్ళి పుట్టగొట్టినటువంటిది, ఇలా కార్మికుల నుంచి వెళ్ళి కష్టజీవుల నుంచి వెళ్ళి పుట్టగొట్టి ఇలా కొంతమంది వ్యక్తులు, కేవలం గుప్పెడ మంది వ్యక్తుల మధ్యలోనే ఇలా వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు పోగవుతున్నాయి. అట్లా అసమానతలు ఈ దేశంలో పెరిగిపోతున్నాయి. కాబట్టి వీటన్నిటి మీద కూడా రేపు భవిష్యత్ కాలంలో సిపిఎం పార్టీ దశల వారీగా ఆందోళన పోరాట కార్యక్రమాలు కూడా తీసుకుంటుంది. అట్లాగే ఇక్కడ మండలంలో మాత్రం ధరణి సమస్యలు పేరుకుపోయినాయి. అట్లాగే ఇళ్లకు సంబంధించినటువంటి డబుల్ బెడ్రూమ్లు కూడా అది కట్టి ఎందుకు ఉపయోగ ఉన్నాయి అర్హులైనటువంటి పేదలకు. ఇలా సైదాబాద్లో ఇలా ల్యాండ్ ఇచ్చిరు, కానీ అక్కడనే వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టించేటువంటి అవకాశం ఉంది, ఇందిరమ్మ ఇల్లు కట్టించేటువంటి అవకాశం ఉంది. ఆ రకంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. పేదల పక్షాన, కష్టజీవుల పక్షాన ఈ కాంగ్రెస్ పార్టీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అట్లాగే గతంలో ఎట్లాగే నిర్బంధాలు ఉన్నాయో నాటి బీఆర్ఎస్ పాలనలో, ఇప్పుడు కూడా సమస్యలపై ఆందోళనలు చేస్తే కాంగ్రెస్ పార్టీ కూడా నిర్బంధాలు ప్రయోగిస్తుంది, ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తుంది. ఈరోజు ఇలా మంత్రికి కరీంనగర్లో మంత్రికి వినతి పత్రం ఇద్దామని పోతే సిఐటి ఆధ్వర్యంలో చేసినటువంటి ఏదైతే ర్యాలీ ఉందో అడ్డుకొని ఆశాలకు సంబంధించింది, ఆశాలందరూ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లు నిర్బంధించడం అంటే గతానికి ఇప్పటికీ ఏం తేడా లేదు. నాటి బీఆర్ఎస్ పాలన అయినా నేటి కాంగ్రెస్ పాలన అయినా దొంది అనే విధంగా ఉన్నాయి. కాబట్టి రేపు బీజేపీ, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్, ఈ రెండు కూడా ప్రజలకు వ్యతిరేకంగా వస్తున్నట్టు తప్ప
కొత్తగా చట్టాలు తీసుకొచ్చినటువంటి లేదు కాబట్టి ప్రజలకు వారు ఆలోచించాలి. ఆ రకంగా ప్రజలు కూడా సమీకరణ శక్తి పెరగాలి, ఐక్య ఉద్యమాలు నిర్వహించాలి. ఆ రకంగా వెనక్కి కొట్టే అవకాశం ఉంది. గత చరిత్ర చూసుకున్నా మనకు అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రజా సమస్యల పరిష్కారం ధ్యేయంగా సిపిఎం పార్టీ ముందుకు పోతుంది. ఆ క్రమంలో ప్రజానీకం అందరూ కూడా అండదండలుగా ఉండాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం. 15 మార్చ్ 2026న తిరుపతిలో జరిగిన 18వ సౌత్ ఇండియన్ నేషనల్ అవార్డ్ కాన్ఫరెన్స్ సందర్భంగా బహుజన సాహిత్య అకాడమీ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో తెలంగాణ సింగరేణి బొగ్గు గని సంస్థ నుండి పెద్దపల్లి జిల్లా RG2 OCP 3 ప్రాజెక్టులు సింగరేణి కార్మిక గత 30 సంవత్సరాల నుండి S&D EPH విధులు నిర్వహిస్తున్న శనిగరపు వెంకటరాజం సౌత్ ఇండియాల రాష్ట్రాల నుండి బెస్ట్ యోగా మాస్టర్ నేషనల్ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్నందుకు సింగరేణి కార్మికులు మరియు కుటుంబ సభ్యులు బహుజన సాహిత్య అకాడమీకి అభినందనలు తెలిపారు. మరి కార్మిక యూనియన్లో కూడా పనిచేసిన వ్యక్తి. మరి అదేవిధంగా వారు యోగాలో నైపుణ్యతను పెంచుకొని యోగా మాస్టర్గా జీవనం సాగిస్తూ ఇవాళ సమాజంలో ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని గడపడం కోసం ఆయన యోగా మాస్టర్గా అనేక మంది ప్రజలకు యోగా నేర్పించిన వ్యక్తిగా వారిని బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ వారు బెస్ట్ యోగా మాస్టరు నేషనల్ అవార్డుకు వారిని సెలెక్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క సెలెక్షన్ లెటర్ను హైదరాబాద్లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అందివ్వగా ఈ యొక్క అవార్డును జనవరి 25వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో నిర్వహించబోయే సౌత్ ఇండియా బహుజన్ రైటర్స్ నేషనల్ కాన్ఫరెన్స్లో వారికి ఈ అవార్డును ప్రదానం చేయనున్నాము. వారిని ఈ అవార్డుకు రికమెండ్ చేసినటువంటి బహుజన సాహిత్య అకాడమీ రాష్ట్ర అవార్డు సెలక్షన్ కమిటీ మెంబర్ బాధ వెంకటేశ్వర్ను అభినందిస్తూ బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ తరఫున శనిగర వెంకటరాజన్కు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. బడ్జెట్ 2020పై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విలేకరుల సమావేశం. వైఎస్ఆర్సీపీ స్టేట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి ప్రెస్ మీట్. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, శిలాతోరణం వరకు క్యూ లైన్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.